ఇలా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చుట్టూ 76 ఊళ్ళకు సుపరిచితుడైన మన నరసతీష్ అన్న దగ్గరికి వచ్చినాం. తప్పకుండా మీరందరూ అన్నను ఆదరిస్తారని కోరుకుంటూ దండాలందరికీ. ఇప్పటిదాకా చూసి రావుల సతీష్ అన్న ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లున్నాడు చూసినావా? ఆడవాళ్ళకి ఈర్ష పుట్టించేటట్టున్నాడు అన్న. ఖతర్నాక్ రెడీ అయినవే అన్న, నిజంగా ఆడపిల్ల లెక్కనే ఉన్నవే నువ్వు. ఇక అన్న ఇవాళ నీ గురించి మొత్తం మా తీరొక ముచ్చటోళ్ళకి తెలవాలి. నా పేరు నర్ర సతీష్ యాదవ్, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. ఒగ్గు కథ జానపదం. ముందుగా నా పేరు సతీష్ యాదవ్, కోండ్రా కుమరన్న గౌడు, మద్దూరి రాజు యాదవ్. మేము ఒగ్గు కథలు పల్లెటూర్లలో ఒగ్గు కథ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒగ్గు కథ ప్రారంభం అయ్యే ముందు చిన్న పాట. సూపర్, పాడన్న మంచి పాట. ఓ జగన పయ్యో రామ రామ, మా జగన పయ్య రామ రామ, ఓ జగన పయ్యో రామ రామ, ప్రార్థన చేసేటప్పుడు దేవుని తర్వాత గంగ, తర్వాత గోపాల. ఒక్కొక్క దేవుడి మీద ప్రార్థన చేసుకుంటా పాడతారా? పాడతాం. ఇప్పుడు గంగ దేవుడా? గంగ. ఓకే. అందుకు శరణు శరణు మాయమ్మ రాణి, శాంబాలి రాణి, కరడకొడువము గంగా తల్లి, గంగా భవాని దేవి భవాని. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబాలి రాణి, శాంబాలి రాణి, కరడకొడువము గంగా తల్లి, గంగా భవాని దేవి భవాని. శాంబాలి రాణి, శాంబాలి రాణి, కరడకొడువము గంగా తల్లి, గంగా భవాని దేవి భవాని. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబాలి రాణి, శాంబాలి రాణి, కరడకొడువము గంగా తల్లి, గంగా భవాని దేవి భవాని. అయ్యో ముందు మాయాలమూల మూలాదివమ్మ, మూలాదివమ్మ, మందలోన మేలుకున్న మగువ మాయమ్మో దేవి గంగమ్మ. అయ్యో గంగమ్మ గౌరమ్మ అక్క ఎల్లల్లు, అక్క ఎల్లల్లు, ఒక్కడే శంకరుడు చేపట్టినాడా గంగను పిల్లాడినాడా. ఏం పాడినా గణపతి అయిపోయింది, గంగమ్మ తల్లి అయిపోయింది, తర్వాత గోపాలుడు. జై యేసుడే. గోవింద రారా గోపాల రారా, బాబాలి దేవుడా మందార దేవుడా. గోవింద రారా గోపాల రారా, బాబాలి దేవుడా మందార రారా. గోవింద రారా గోపాల రారా, బాబాలి దేవుడా మందార దేవుడా. గోవింద రారా గోపాల రారా, బాబాలి దేవుడా మందార రారా. అయ్యో అరుములు అనవకొండో అందమైన గోలుకొండ, అరుములు అనవకొండో అందమైన గోలుకొండ,
రామాయవతారామెత్తి రమణాసురుణ్ణి దంపి రామాయవతారామెత్తి రమణాసురుణ్ణి దంపి లంకనున్న సీతను తెచ్చి అయోధ్య పరిచయవతారామెత్తి కార్తీక రాజును దంపి పరిచయవతారామెత్తి కార్తీక రాజును దంపి కన్న తండ్రి ముని రాజుకు నాగవెల్లి ఎత్రవయ్యా వెన్నెయు పాలు పెరుగు లాలించగా అగో వెన్నెయు పాలు పెరుగు లాలించగా అన్నే వన్నెల మనసు దోయగా ఇంద్రుడు శిలవాన కురిపించగా ఇంద్రుడు శిలవాన కురిపించగా విందుడు గజమెత్తి కాపాడగా అంటే అన్ని దేవుళ్ళని తలుసుకుంటారా? అన్ని దేవుళ్ళని ఇంకేమైనా దేవుళ్ళని తలుసుకుంటారా? రేణుకా ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి అందరినీ తలుసుకుంటారా? తెలుసుకున్నాక కథ మొదలు పెడతారు. ప్రారంభం చేస్తాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే కథ చెప్పబట్టి? నేను కథ చెప్పబట్టి 18-19 సంవత్సరాలు అయితే. 19 సంవత్సరాలు అవుతుందా? అవును. నీకు ఎవరు చెప్పారు కథ? అంటే ఈ వెనకట నాన్న వాళ్ళు చెప్పేదా? చిన్నప్పుడు నేను స్కూళ్ళల్లో పాటలు పాడేది. ఓకే. స్కూళ్ళల్లో పాటలు పాడేది. బార్డర్ లో సైన్ కూడా పుణ్యభూమి నా దేశం దేశభక్తి గీతాలు దేశభక్తి గీతాలు పాడితే అందులో నాకు అవార్డు వచ్చింది. విలేజ్ లో అందరూ కథ నేర్చుకుంటే నేను కూడా ఈ కథ నేర్చుకోవాలన్న కోరిక నాకు వచ్చింది. బేగంపేటలో మా గురువు గారైన మిద్దెరాములు కథ చెప్తున్నాడు. అప్పుడు కథ చెప్తుంటే కోండ్ర వెంకన్న వాళ్ళ డాడీ కోండ్ర లక్ష్మణ్ చనిపోయిండు. అక్కడ ప్రోగ్రామ్ చేస్తా ఉంటే మిద్దెరాములు నన్ను కూడా సతీష్ ఒక పాట పాడాలన్న వాళ్ళే నేను స్టేజ్ ఎక్కి ఒక పాట డైరెక్ట్ అన్నారా ఎవరైనా చెప్పిన పేర్లు రాసిస్తే నా పేరు పిలిచిండు. అప్పుడు నేను చిన్న వయసు. అక్కడ పోయి నేను పాట పాడితే అప్పుడు నాకు ఒక దీవెన పెట్టిండు. మీరు చాలా మంచిగా పాడుతున్నారు, నా అంత కళాకారులు అవుతారని నాకు ఆయన నోట దీవెన పెట్టిండు. ఆయన లెక్కనే ఆయనతో పాటు కూడా నేను ఇబ్రహీం నగర్ లో గుడికాడ ఎల్లమ్మ పండుగ చేస్తే ఎల్లమ్మ కథలో నేను పాల్గొన్నా. మిద్దరాములతో పాత్ర వేసినావు. అవును. కథల పిలిపించుకున్నాడు. సంతోషం అన్న. ఇది నాన్నతో వచ్చింది కాదు, నువ్వు స్వతహాగా నేర్చుకొని. మిద్దరాములు మా గురువు మిద్దరాములు. ఎందరు ఉంటారు? ఎందరు కలిసి కథ చెప్తారు? ఒక 5గురు ఉంటాం మేము కథలో. ఒకరు మేటి, ఒకరు లేడి వేషం, ఒకరు సైడ్ పాత్ర, వీళ్ళిద్దరు 5గురితోనే ఒక బృందం. ఎటువంటి అప్పుడు కథలు చెప్తారు? ఇప్పుడు గణేశుడి నిమజ్జనం అప్పుడు అంటే లాస్ట్ డే 11 రోజుల తర్వాత చివరి రోజు కథలు అంటే కథలో ఒక 100-200 కథలు ఉంటాయి. శివలీలలు, చింతపూరాజు, ఆగంపురాజు, మైనవతి, గొలుసురాజు, మహందాత, ఎరకల నాంచారి, గోవర్ధన మహారాజు, మదన సుందరి, సుగుణ సుందరి, గుణసుందరి, వసుంధర దేవి, శ్రీదేవి, ఇలా ఒక 100-200 కథలు ఉంటాయి. ఇవన్నీ మీకు వచ్చా? ఇవన్నీ మాకు. ఇవన్నీ మీకు ఎట్లా గుర్తుంటాయి? ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు అంటే వీళ్ళు మీతో పాటు మీరు ఇప్పుడు ఆడుతుంటే వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. అవును. ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక కథ లాగా, ఒక భార్య భర్త ఉంటారు, వాళ్ళకు పిల్లలు లేకుంటే సంతానం గురించి పోవుడు, పిల్లలైన తర్వాత వాళ్ళకు కష్టాలు, భర్త చచ్చిపోతే భార్యకి ఏంది కష్టం, భార్య చచ్చిపోతే భర్తకి ఏంది కష్టం, ఇట్లా ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒకే రోజు అర్థం చేసుకున్న వాళ్ళకు చెప్తాం. ఇప్పుడు భర్త చచ్చిపోయిన వాళ్ళ మీద పాడతారా? పాడతాం. ఒక పాట పాడండి. ఇప్పుడు భర్త చనిపోతే భార్య బాధలు ఉంటది కదా. హరి హరి రఘునందన ఆగో చేసుకున్న భర్త ఏనాడు మరణమైందో కన్న తల్లి చూసిన భర్తను కళ్ళతో చూసి నాదా నన్ను ఎడగాని కోతిని వేసిపోతివా,
ఏడిళ్ళ పిల్లి కూనని వేసిపోతివనాదో అందుకే అంటారయ్యా గా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది ఇంటి లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది నాదా భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నరే నాదా